హే ప్రిన్సెస్, హౌ ఆర్ యు? అసలు ఏమైపోయావు? ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం, ఇప్పటికి ఇలా కుదిరిందనమాట యువరాణి గారికి. అయ్యో, యువరాని కాదు ఏమీ కాదు, ఏదో పని ఒత్తిడి వల్ల అలా అయిపోయిందంతే. ఓ ఓకే ఓకే. బై ద వే, ఐ హావ్ సంథింగ్ ఫర్ యూ. సర్ప్రైజ్! వావ్, చూడు నీకోసం ఏం తెచ్చాను. సబ్యసాచి లెహంగా. దీపికా పదుకొని తన వెడ్డింగ్ లో కట్టుకుంది కదా, సేమ్ టు సేమ్ బ్రాండ్. నీకోసం స్పెషల్ గా తెప్పించా. ఇది మన రమ్య వెడ్డింగ్ లో కట్టుకో, అదిరిపోతుంది. వావ్, ఇది నా కోసం తెచ్చావా? దిస్ ఇస్ సో లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్. వీటి గురించి థ్యాంక్ యూ ఎందుకు అఖిల? నీ ముందు ఇలాంటివి చాలా చిన్నవి. నా ఫ్రెండ్స్ నాడికి స్పెషల్ గా తెప్పించాను. జస్ట్ ఒక 20 lakhs అయిందంతే. ఓ మై గాడ్, 20 లక్షలా? థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇంకా పెళ్లిలో అందరూ నా గురించే మాట్లాడుకుంటారు. అఖిల సభ్యసాచి లెహంగాలో సెలబ్రిటీలా ఉందని. కరెక్ట్ గా చెప్పావు. నువ్వేమన్నా సెలబ్రిటీ కన్నా తక్కువ ఏంటి? అఖిల, ఈ లెహంగా డూప్లికేట్, ఒరిజినల్ కాదు. రే, ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను చూస్తూనే అర్థమవుతుంది. ఒక బ్రాండెడ్ షర్ట్ కూడా కొనుక్కునే స్తోమతలో లేవు. దీని డూప్లికేట్ అంటావా? సభ్యసాచి పేరన్నా విన్నావా? ఈ లెహంగాని బ్రాండెడ్ కాదంటావా? హౌ డేర్ యు డర్టీ బకాయ్! రాణా ఏదో చెప్పబోయేలోపు సాగర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు. ఒరిజినల్ సిల్క్ యూజ్ చేస్తారు, కానీ దీని ఫ్యాబ్రిక్ ఏంటి? చీప్ గా ఉంది. ఒరిజినల్ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇదేంటి వేరేలా ఉంది? ఒరిజినల్ లోగోలో క్యాపిటల్ ఎస్ ఉంటుంది, కానీ దీంట్లో ఏంటి స్మాల్ ఎస్ ఉంది. ఇలాంటివి లోకల్ మార్కెట్లో 5-6 వేలకు దొరుకుతాయి. అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన అఖిలకి అది నకిలీ అని తెలిసిపోయింది. అది చూసి రాణా సైలెంట్ అయిపోయాడు. దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు. నా ఫ్రెండ్ ఐ థింక్ బై మిస్టేక్ సంథింగ్ లైక్ ప్రాంక్ అనుకుంటా. నేను నీకోసం ఒరిజినల్ ఆర్డర్ చేశాను అఖిల. అయినా నేను నీకు డూప్లికేట్ ఎందుకు ఇస్తాను చెప్పు? ఐ మీన్ ఓ ఐ జస్ట్ గాట్ ఎ కాల్. నేను ఇప్పుడే వెళ్ళేసిస్తా. హలో, ఓకే ఓకే. అరే, కొంచెం ఉంటే దొరికిపోయావంట్రా. కరెక్ట్ టైం కాల్ చేశావు. అఖిల, నేను నీకు ఇప్పటి వరకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ రానగాడు నీకు డూప్లికేట్ గిఫ్ట్స్ ఇచ్చి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను నీకు మాటిస్తున్నాను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒరిజినల్ బ్రాండ్ గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తాను. వాడి కోసం ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను. సాగర్ మనసులో ఉన్నదంతా అఖిల ముందుంచి తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆ క్యాబిన్లో నుండి బయటకు విసవిసా వెళ్లిపోయాడు. పెళ్ళైన 2.5 ఏళ్లలో మొదటిసారిగా సాగర్ నా గురించి పట్టించుకున్నట్లు అనిపిస్తుంది. రానా లాంటి వాళ్ళ నుంచి కాపాడుతున్నట్టు ఒక మంచి సెక్యూర్డ్ ఫీలింగ్. ఏంటో ఫస్ట్ టైం నాకు ఇలా అనిపిస్తుంది. సాగర్ని నా నుంచి దూరంగా ఉంచి తప్పు చేశానా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటిది? ఏం ఆలోచిస్తున్నాను? రానా నా బిజినెస్ పార్ట్నర్, పెద్ద కోటీశ్వరుడు, బిజినెస్ వరల్డ్లోనే కింగ్ అతను. నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా. సాగర్ ప్రవర్తన మూలంగా రానా ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? సాగర్ మూలంగా నేను ఇన్నేళ్ల నా కష్టాన్ని వృధా కానివ్వను. ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రానా ముఖ్యం. థ్యాంక్ యూ మేడం. సాగర్, ఏంటి పిచ్చి పనులు? అసలు నా మీద నీకే హక్కుందని పనికిమాలి సలహాలిస్తున్నావు? నీకంత ధైర్యమా? ఏదో ఒక్కరోజు కొంచెం స్పేస్ ఇచ్చి నాతో ఆఫీస్కి తీసుకొస్తే ఇంత ప్రాబ్లం క్రియేట్ చేశావు. నిన్ను ఆఫీస్కి తీసుకొచ్చి తప్పు చేశాను. అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్. ఇంతలో కోపంతో రగిలిపోతున్న రాణా బయటకు వచ్చి ఆవేశంగా, రే బికారి ఆగక్కడ. ఏరా, ఎన్నిసార్లు పిలవాలరా? వినిపించట్లేదా? చెవుడొచ్చిందా? నా ముందే నేనిచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా? నీ మొహానికి డూప్లికేట్ కొనే స్థాయి కూడా లేదు, నన్నంటావా? రేయ్, నీ లెవెల్ ఏంటో తెలుసుకుంటే మంచిది. బికారి కాడివి నాతో గొడవ పడతావా? నాతో గొడవ పడతారా? సాగర్కి అందరి ముందు గొడవపడి దిగజారడం ఇష్టం లేదు. కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా. అందుకే అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని మొత్తం ఒకేసారి బయటకు తీశాడు. మొదటిది నీ ముందు నిలబడిందో చూసావా? తను నా భార్యరా.
నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. రెండోది, నా భార్యకి నీలాంటి వాడి దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తనకి నేనే తీసుకొచ్చేస్తాను. ఇక మూడోది, ఒరిజినల్ తీసుకొచ్చే స్తోమత లేనప్పుడు మూసుకుని ఉండాలి. అర్థమైందా రాజా? ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్కు మనసు ఎంతో తేలికగా అనిపించింది. ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సార్, ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. అడ్రస్ మీకు వాట్సాప్ చేశాను సార్. మీరు ఒకసారి కలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది 200 కోట్ల రూపాయల డీల్ సార్. మీరు ఆ డీల్ ఫైనల్ చేసేదాకా మనం ఈ ప్రాజెక్ట్ని తీసుకోలేం సార్. నాకు ఎవ్వరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అర్థమైందా? కానీ మీరు నా 2 కండిషన్స్కి ఓకే చెప్తేనే. 1, సవ్యసాచి నుంచి అర్జెంటుగా నాకు ఒక లెహంగా కావాలి. దాని కాస్ట్ మినిమం ₹1,00,00,000 అయి ఉండాలి. రెండోది, నేను మీకు ఇప్పుడు వాట్సాప్ చేస్తున్నాను, అది కూడా అంతే ముఖ్యమైనది. ఈ 2 పనులు అర్జెంటుగా జరిగిపోవాలి. ఓకే? ఆటో చలో చలో. గోల్డెన్ పర్ల్ సొసైటీ. గోల్డెన్ పోల్ సొసైటీ సిటీలోనే కాదు, ఆ స్టేట్లోని లగ్జూరియస్ సొసైటీస్లో ఒకటి. కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు? దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సాగర్ ఒక లోకల్ ఆటో ఎక్కి వాట్సాప్లో ఉన్న అడ్రస్కి వెళ్ళాడు. ఆ సొసైటీలో సిటీలోనే కాకుండా చుట్టుపక్కల సిటీలో ఉన్న ధనవంతులు ఉంటున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఆ సొసైటీ లోపలికి ఎంటర్ అవ్వబోతూ ఉండగా తన సాదా సీదా బట్టలు, పాత చెప్పులు చూసి సెక్యూరిటీ సాగర్ని గేటు బయట ఆపేశాడు. ఏంటమ్మా లోపల దూసుకెళ్తున్నావు? నాకు లోపల పని ఉంది, లోపలికి వెళ్ళాలి, మీటింగ్ ఉంది. హలో, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. నీ అవతారం చూసుకో ముందు. బ్యాంకు కన్న వేసే దొంగలా ఉన్నావు. తమ్ముడు, ఇది గోల్డెన్ పెరల్ సొసైటీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ వైభవ్. ఫోర్బ్స్ టాప్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియాలో ఒకటివి. అదిగాక రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు నిన్ను. ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ సొసైటీ గోల్డెన్ పెరల్ సొసైటీకి ఓనర్వి. ఈ స్టేట్లోనే పెద్ద పెద్ద బిల్డింగ్స్కి, మాల్స్కి వన్ అండ్ ఓన్లీ ఓనర్వి. ఇంత తక్కువ టైంలోనే ఈ స్థాయికి వచ్చావంటే ఒక్కొక్కసారి నాకే జెల్సీ వేస్తుందిరా. రేయ్, పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి నువ్వు వాళ్ళ డబ్బులు దోచుకోవడానికి వెళ్తున్నావా? ఇదిగో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది. సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకొచ్చి ఆగింది. ఏం జరుగుతుంది ఇక్కడ? అది కూడా నా సొసైటీ గేట్ ముందు. ఇలా చేస్తే మన సొసైటీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని తెలీదా? చూడండి సార్, ఈ బిక్కర్ గారు లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు. నేను ఆపుతున్నా, ఆగట్లేడు. సార్, సాగర్ సార్, మీరా? సారీ సార్, నేను మిమ్మల్ని చూసుకునే లేదు. మీరు వచ్చారని తెలిస్తే నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాడిని సార్. అరే వేస్ట్ ఫెలో సార్, ఆయన ఎవరో తెలుసా? తెలుసు సార్. ఛే, నీ వల్ల సాగర్ సార్ ముందు నా పర్వంతో పోయింది. నేను ఇప్పుడే పని నుంచి పీకేస్తున్నా. సార్, ఇందులో తన తప్పేం లేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవడైనా దొంగ, బికారి అని అనుకుంటాడు. సార్, మీరేంటి సార్ ఇలా ఉన్నారు? సార్ మిమ్మల్ని చూసి 4 ఏళ్ళు అవుతుంది సార్. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇలా. మిస్టర్ వైభవ్, జరిగిందంతా చెప్పే పరిస్థితులు ఇప్పుడు నేను లేను. కానీ తొందరలోనే అంతా సర్దుకుంటుంది. నేను లోపలికి వెళ్ళాలి, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలా చెప్పి సాగర్ లోపలికి వెళ్ళాడు. వాళ్ళ ఓనర్ని అలా ఒక బికారి ముందు వంగి వంగి మాట్లాడటం చూసి సెక్యూరిటీ గార్డ్ కంగారు పడ్డాడు. కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సార్ అని ఎందుకంటున్నాడు? ఒకవేళ సాగర్ అతనికన్నా కోటీశ్వరుడా? ఒకవేళ అయితే ఇలా పేదవాడిగా ఎందుకున్నాడు? గార్డ్ అలా ఆలోచిస్తుండగా సాగర్ మీటింగ్ కోసం సొసైటీలోని క్లబ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే తన దృష్టి సూటు బూటు వేసుకున్న ఒక పెద్ద మనిషి మీదకి వెళ్ళింది. సాగర్ వెంటనే అక్కడే ఉన్న ప్లాంట్ వెనక్కి వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు. ఇతనితో మీటింగ్ అరేంజ్ చేశానని నాకు ముందెందుకు చెప్పలేదు? ఇతనితో ఎంత పెద్ద డీల్ అయినా పర్వాలేదు, నేను చెయ్యలేను. అసలు ఎవరా పెద్ద మనిషి? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగా పేదవాడా? ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకు తెలిస్తే ఏం జరగనుంది? అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.